యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. వెల్కమ్ టు ఐ డ్రీమ్ థింక్ అగైన్. నేను ఉదయశ్రీ. ప్రేమలో ఈ మధ్య కాలంలో ఎక్కువగా ప్రేమించట్లేదనో లేదంటే మోసం చేసిందనో ఒకరినొకరు చంపుకోవడాలు మనం చూసాం. కానీ ప్రేమ కోసం ఇద్దరు ప్రేమికులు తనువు చాలించారు. వాళ్ళు 8 ఏళ్ళు లవ్ చేసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళ పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో మొదట ప్రియురాలు చనిపోయింది. ప్రియురాలు చనిపోయిన 2 గంటల్లోనే ప్రియుడు కూడా తనువు చాలించాడు. ఇది చాలా విషాదకరం. ప్రేమ అంటే చంపడం చావడమేనా? ప్రేమ అంటే ప్రూవ్ చేసుకోవడం కాదా? ఇదే ఇవాల్టి మన టాపిక్. ఈ టాపిక్ పై మాట్లాడడానికి మనతో ఉన్నారు విజయ బంగారు గారు, మోటివేషనల్ స్పీకర్. మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ. నిజంగా ట్రూ లవ్ ఈ మధ్య కాలంలో ఉందా అని అనిపించింది ఒకసారి. ఏదేమైనా ఇద్దరు అట్లా చనిపోవడం మాత్రం నిజంగా కూడా చాలా చాలా బాధకరం. ఎందుకు ఈ ప్రేమలో చంపడాలు, చావడాలు జరుగుతూ ఉన్నాయి? ఎందుకు ప్రూవ్ చేసుకోలేకపోతున్నారు? ధైర్యం లేక? లేకపోతే ఏం జరుగుతోంది అంటున్నారు ఇక్కడ? మీరు అన్నట్టుగా నిజంగానే ఈ కాలంలో అంటే ఈ మధ్య జరిగే ఇన్సిడెంట్స్ అన్ని చూసుకుంటే నిజంగా అన్ని మోసాలు కదా. ఒకరి తర్వాత ఒకరు నువ్వు మాట్లాడకపోతే ఇంకొకరు రెడీగా ఉన్నారనుకోవడము, లేకపోతే నువ్వు ప్రేమించకపోతే నిన్ను చంపేస్తానడము, లేకపోతే ఇద్దరు కలిసేసి నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్పినా కూడా ఆమె లైఫ్లో ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఎలా ఉన్నారో అవన్నీ తీసుకొచ్చి మళ్ళీ సోషల్ మీడియాలో పెట్టేసి బ్లాక్మెయిల్ చేయడము కదా. ఇలాంటివే జరుగుతున్నాయి. కానీ అంటే ఒకటేంటంటే బేసికల్గా మనకు అర్థమైంది ఏంటంటే, నన్ను నువ్వు కాదంటే నాకు తప్ప నువ్వు ఎవరితో నువ్వు సంతోషంగా ఉండకూడదు. సో నీవు జీవితాంతం బాధపడాలి, లేకపోతే ఈ ప్రపంచంలో ఉండకూడదు అనే దానికి మగవాళ్ళు వచ్చేసారు. ఇంకా ముందు ముందు ఆడవాళ్ళు కూడా మగవాడు చేసేస్తే చంపేసే రోజులు వస్తాయేమో మనకు తెలియదు. కానీ ప్రస్తుతానికైతే ఇక్కడ మగవాళ్ళే ఏం చేస్తున్నారంటే ఆడవాళ్ళను, అమ్మాయిలని ఇంకా నువ్వు నన్ను వద్దా, ఒకసారి నువ్వు నాకు నో చెప్పావంటే ఇంకా నువ్వు ఉండకు, నువ్వు ఇంకా ఈ ప్రపంచంలో చూడడానికి వీల్లేదు, కాబట్టి నువ్వు వెళ్ళిపో అని బలవంతంగా పంపించేస్తున్నారు. లేకపోతే ఏం చేస్తున్నారంటే ఆ అమ్మాయి ఏదో ఇతని లక్షణాలు నచ్చక కొన్ని రోజులు ట్రావెల్ చేసిన తర్వాత నీతో నేను కలిసి ఉండలేను, జీవితాంతం ట్రావెల్ చేయలేను అన్నప్పుడు ఇద్దరు క్లోజ్గా ఉన్నప్పుడు ఏదైనా కొన్ని ఉంటే అవి తీసుకెళ్ళి సోషల్ మీడియాలో పెట్టడము, లేకపోతే బ్లాక్మెయిల్ చేయడము, వాళ్ళకి పంపుతా వీళ్ళకి పంపుతా అనడము, లేకపోతే ఇంకా ఇవన్నీ ఇలా చేస్తున్నారు. కానీ ఇలా జరుగుతున్న సందర్భంలో కూడా ఇది రీసెంట్గా నిన్న జరిగిన సంఘటన నిజంగా మీరు అన్నట్టుగా చదివితేనే మనకి ఇంత హృదయం ద్రవించిపోతుంది. చాలా బాధేస్తుంది. ఆ తల్లిదండ్రులకు ఇటువైపు అటువైపు తల్లిదండ్రులకు ఎంత కడుపు సోకం ఉంటుందో. అంటే చేతికి అందొచ్చిన పిల్లలు వాళ్ళ పెళ్లి చేసి వాళ్ళ కళ్ళ ముందు సంతోషంగా ఉంటే మేము చూడాలి అని కలలు కనే తల్లిదండ్రులకు వీళ్ళిద్దరూ కలిసి ఇంత విషాదాన్ని మిగిల్చిపోవడం మాత్రం నిజంగా చాలా బాధాకరమైనదండి. కాదండి, ఒకటి అర్థం కాదు. అంటే ఇన్ని సంవత్సరాలు కూడా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పెద్దగా చేస్తారు. వీళ్ళ అట్రాక్షన్ కూడా 2-3 ఇయర్స్ అట్లా ఉంటది. వెంటనే అంటే ఇన్ని సంవత్సరాల నుంచి పెంచి పెద్ద చేసిన ప్రేమను మర్చిపోయి అట్రాక్షన్ తో కూడిన ఈ లవ్వే వాళ్ళకి ఇంపార్టెన్స్ అనేది ఎందుకు అట్లా అనిపిస్తూ ఉండొచ్చు? అంటే ఈ విషయంలో మాత్రం ఏమిటంటే ఆ కుర్రోడు ఏం చెప్తే ఆ కుర్రోడు ఉద్దేశంలో తల్లిదండ్రులను నేను ఎలా ప్రేమించానో అలాగే నేను ఆ అమ్మాయిని ప్రేమించాను. సో అతను చనిపోయే ముందు రాసిన లెటర్ అనమాట. సో తను ఏమంటాడంటే, నాకు ఈ ప్రపంచంలో ఎవరిష్టం అంటే ఫస్ట్ నువ్వు ఇష్టము, అంటే ఎవరైతే ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ ఉందో ఆ అమ్మాయి, నా తల్లిదండ్రులు కూడా అంతనే ఇష్టము, మీ ముగ్గురు లేకపోతే నేను ఉండలేను అనేది అబ్బాయికి చాలా క్లియర్గా అమ్మాయికి చెప్పేవాడు. ఇప్పుడు చనిపోయినప్పుడు కూడా అలా చెప్పాడు. అసలు యాక్చువల్గా ఏంటంటే వీళ్ళిద్దరు ఫైనల్ ఇయర్లో ఉన్నారండి, బీటెక్లో. సో వీళ్ళ విషయము అంటే 8 సంవత్సరాల నుంచి, సారీ 8 సంవత్సరాల నుంచి వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఈ విషయాలు ఇంకా అటు చేసి ఇటు చేసి తల్లిదండ్రులకో కుటుంబ సభ్యులకో లేకపోతే ఎవరో ఫ్రెండ్స్ ద్వారానో వీళ్ళకైతే తెలిసింది. తెలిసిన తర్వాత మరి అది తెలిసే అమ్మాయి తండ్రి చెప్పాడు, ఇంకా ఫైనల్ ఇయర్ అవ్వబోతుంది కదా, నీకు పెళ్లి సంబంధాలు చూస్తాము అని చెప్పినప్పుడు ఆ అమ్మాయి అలా కాదు, మీ అందరికి తెలిసిందే కదా, నేను పలానా అబ్బాయితో ట్రావెల్ చేద్దామని అనుకున్నప్పుడు వాళ్ళ అంటే మెయిన్ రీజన్ మనకి ఇంతవరకు తెలిసిన అప్డేట్స్ అంటే వీళ్ళిద్దరూ కాస్ట్ వేరే. సో ఇతను వేరే కులము, ఆ అమ్మాయి వేరే కులము.
సో దాని గురించి అసలు చేసుకోవడానికి వీల్లేదని ఖరాఖండిగా చెప్పారు. ఉమ్, చెప్పినప్పుడు ఈ అమ్మాయి చాలా డిప్రెస్ అయిపోయింది. ఉమ్, అదే విషయం ఈ అబ్బాయితో కూడా చర్చించినట్టు మనకు తెలిసింది. ఉమ్, సో ఏది ఏమైనా కూడా ఇంకా అమ్మాయి ఇంకా అతను లేకపోతే ఉండలేను అనే పరిస్థితి. ఈ అబ్బాయి కూడా అదే పరిస్థితి. సో ఇద్దరు నిజంగానే అంటే మనం ఇక్కడ హైలైట్ చేయాల్సింది ఏంటంటే ఈ కల్మషమైన ఈ ప్రేమ ఉన్న ఈ ఈ కాలంలో రోజుల్లో కూడా ఈ రోజుల్లో కూడా చాలా ప్రేమ అంటే ఎప్పుడో పాత రోజుల్లో ఉన్నట్లాంటి ప్రేమ స్వచ్ఛంగా ఇద్దరు ప్రేమించుకొని జీవితాంతం కలిసి ఉందామని అనుకున్నారు. ఎప్పుడైతే ఇతను వీళ్ళ ఇంట్లో ఒప్పుకోలేదో సో అతను చాలా ఇదైపోయాడు. సో ఆ అమ్మాయి ఏం చేసిందంటే 2 రోజుల కిందట వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న ఎదురుగుండా ట్రైన్ వస్తుందనుకోండి, ట్రైన్‌కు మనం ఢీకొడితే నేను నేననలేదు, ఉమ్, చనిపోతామా? దెబ్బ తగులుతుందా? ఆన్ ద స్పాట్‌లోనే చనిపోతారా? అని ఉమ్, అడిగింది ఉమ్. ఈ అమ్మాయి. అంటే అప్పటికే ఆ అమ్మాయి డిసైడ్ డిసైడ్ అయిపోయింది. చేసుకుంది. సో ఎప్పుడైతే ఈ ప్రశ్న అడిగిందో తండ్రికి ఎంతైనా కోపం ఉండనియ్యనండి. ఈ అమ్మాయి నన్ను కాదని వేరే వాడితో చేసుకుంటానంటుందని ఘర్షణ జరిగినప్పుడు ఉన్నటువంటి కోపం ఉన్నా కూడా ఒక కన్న కూతురు వచ్చేసి నానా ఇలాగా నన్నప్పుడు కనీసం ఒక నిమిషం ఆలోచించి అరే నేను మొన్న పెళ్ళికి వద్దన్నందుకు ఈ అమ్మాయికి ఇట్లాంటి ఆలోచనలు ఉన్నాయేమో అని అంటే ఆ అమ్మాయిని కొంచెం కంటికి రెప్పలాగా చూసుకొని ఉంటే ఈ సంఘటన జరిగి జరిగేది ఉండేది కాదు. కాదేమో. సరే అమ్మాయి బతికిన తర్వాత కొన్ని రోజుల తర్వాత కన్విన్స్ చేయండి. లేదు అంటే మీరే కొంచెం సర్దుకొని అంటే తల్లిదండ్రులకు ఎవరికైనా అంటే అల్టిమేట్‌గా ఏం కోరుకుంటారంటే మా పిల్లలు బాగుంటే చాలు. ఎక్కడున్నా వాళ్ళకు సంతోషంగా ఉంటే చాలు అని కోరుకునే తల్లిదండ్రులు కొంచెం కాంప్రమైజ్ అయిపోతున్నారు. ఆఫ్‌కోర్స్ ఉంటది. వాళ్ళ క్యాస్ట్‌లో రాయనియ్యరు. తర్వాత సూటిపోటి మాటలుంటాయి. ఇవన్నీ ఉంటాయి. సో అవన్నీ తల్లిదండ్రులకు ఎవరికైనా సహజమే. అవును. నువ్వు పెద్ద కులాన్ని చేసుకో, తక్కువ కులాన్ని చేసుకో, అవును. ఏదైనా సరే ఈ లవ్ మ్యారేజ్ అనంగానే ఎటువైపు అయినా కూడా అలాగే ఉంటాయి. గుసగుసలు మాట్లాడుకోవడము, ఇంకా అమలక్కల ముచ్చట్లు ఇయన్నీ అవును. సూటిపోటి మాటలన్నీ ఉంటాయి. సో ఇవన్నీ ఉన్నా కూడా ఈ తండ్రి ఏం చేయాల్సిందంటే ఈ అమ్మాయిని నేను వద్దన్నాను కాబట్టి ఇలాంటి ఆ ప్రశ్న నన్ను అడుగుతుంది. సో మనసులో ఏం ఆలోచించుకుంటుందో ఏమో అనేసి కొంచెం కనిపెట్టుకొని ఉండింటే ఆ అమ్మాయిని ఎప్పుడైనా ఇలాంటి ఆలోచనలు ఉంటే ఉదయశ్రీ ఎవరైనా సరే నాకు చనిపోవాలని ఉంది, నాకు ఉండాలని లేదు అనుకున్నప్పుడు వాళ్ళకి ఎక్కడో ఒక చోట ఉంటది. ఎప్పుడైనా సరే ఎవరు లేనప్పుడు ఈ సూసైడ్ టెండెన్సీ ఉన్నవాళ్ళు హ్మ్. తప్పకుండా ఇలాంటి ఆలోచన తీసుకుంటారు. హ్మ్. అలాంటప్పుడు ఏం చేయాలంటే వాళ్ళని కనిపెట్టుకొని ఉండడము, వాళ్ళని ఒంటరిగా వదిలిపెట్టకుండా ఉండడం చేయాల్సింది. హ్మ్. కాకపోతే ఇతను ఏం చేశాడంటే ఏం పట్టించుకోలేదు అలా అన్న తర్వాత. హ్మ్. ఈరోజు పొద్దున హ్మ్. అమ్మాయి అదేంటి ట్రైన్ కింద పడి ట్రైన్‌కు స్పీడ్‌గా వచ్చే ట్రైన్‌కు ఎదురెళ్ళి హ్మ్. చనిపోయిందంట ఆ అమ్మాయి. చనిపోయిందని తెలిసిన వెంటనే ఈ అబ్బాయికి తెలిసింది ఆ సంగతి. ఆ హ్మ్. అబ్బాయికి తెలిసిన 2 గంటల్లోనే ఏం చేశాడంటే ఒక 5, 6 పేజీల లెటర్ రాసాడు. ఏం హ్మ్. రాసాడంటే నా హనీ చనిపోయింది. సో ఆమె లేని ఆమె లేకపోతే నేను ఉండలేను. నేను లేకపోతే తనకు చాలా భయము. ఉండలేదు. వెళ్ళిపోయింది. అక్కడ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కాబట్టి నేను కూడా ఆమె లేని ప్రపంచంలో నేను ఎందుకుండాలి? నేను హ్మ్. వెళ్ళిపోతున్నాను. అమ్మా, నాన్న నన్ను క్షమించండి అని రాసేసి హ్మ్. అతను కూడా వ్యవసాయ బావిలో దూకి చనిపోయాడండి. అంటే నిజంగానే మీరు చాలా చెప్తూ బాధగా ఉంటేనే ఉంటుంది ఇట్లా కదా! చాలా కళ్ళల్లోంచి నీళ్ళొచ్చేస్తూ నీళ్ళొస్తున్నాయా? ఉన్నాయి. సో, నిజంగానే నాకు దీని గురించి మాట్లాడాలంటే మాత్రం నిజంగానే అసలు నా మనసు అసలు ఒప్పుకోవట్లేదు. హ్మ్. కాతే మనం ఇదెందుకు చాలామంది కింద కామెంట్స్ జరిగింది మీరు 10 సార్లు మాట్లాడితే వేరే వాళ్ళని మీరు మోటివేట్ చేస్తున్నారు చనిపోమ్మని కాదండి. ఎలా ధైర్యంగా ఉండాలో అని మనం మాట్లాడుతున్నాం. అంతేగాని చనిపోవడం అనేది దేనికి పరిష్కారం కాదు. సో, అదే. అతను కూడా చనిపోయాడండి. ఇంకా అతని కోరిక ఏం కోరుకున్నాడంటే, అమ్మా, నాన్న నువ్వు ఎంత ప్రేమిస్తానో నిన్ను కూడా అంతనే ప్రేమించాను. నువ్వు లేనిది నేను ఒక క్షణం కూడా ఊపిరి పీల్చుకోలేను. అమ్మా నన్ను క్షమించు, నాన్న నన్ను క్షమించు అని వాళ్ళ పిన్నికి, వాళ్ళ బాబాయ్‌కి క్షమాపణలు చెప్పాడు. అంటే ఇందులో మనం తెలుసుకోవాల్సిందంటే విజయశ్రీ, ప్రేమించేటప్పుడు మీకున్నంత ధైర్యము జీవితాంతం కలిసి బతుకుతాము. ఎన్ని ఒడుకుదొడుకులున్నా హ్మ్. మేము చాలా సిన్సియర్‌గా ట్రావెల్ చేద్దాం అనుకున్నాం జీవితాంతం. కాబట్టి అంటే మేము ధైర్యంగా ఎదుర్కొని మేము కలిసి కాపురం చేస్తాము, కలిసుంటాము అని మీరు నిరూపించుకోవాల్సిందే తప్ప హ్మ్. ఇలా డెసిషన్ తీసుకుంటే ఏమైంది ఇప్పుడు? చనిపోయారు. హ్మ్. హ్మ్. అర్ధాంతరంగా చనిపోయారు గదా! అంటే ఆ అబ్బాయి ఏం రాసాడంటే, అమ్మను, నాన్నను కూడా నేను అంతే ప్రేమిస్తానన్నావు గదా! ఈ హ్మ్. అమ్మాయి నీకు పరిచయమై 10 సంవత్సరాలు. ఆఫ్‌కోర్స్ హ్మ్. మళ్ళీ చెప్తున్నాను. ఆ అమ్మాయిని అంతగా ప్రేమించాడు కాబట్టి, తను చనిపోయింది అని అన్నప్పుడు నిజంగానే ఆ హ్మ్. గుండె బద్దలయ్యేంత బాధుంటుంది. అవును. నా అది కోసమే ఉంటుంది. చనిపోయింది కదా! కదా! నా అన్నట్టుగా గూడా కోసమే ఉంటుంది. చనిపోయింది కదా! అనే బాధ ఆ! కంపల్సరీగా ఉంటుంది. ఉంటదండి. సో, చనిపోయినాడు అనే దానికి నిజంగా మనకు చాలా బాధ. హ్మ్. కాకపోతే ఇంకొక అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్
నీ తల్లిదండ్రులు కూడా నిన్ను అంతనే ప్రేమించారు. 27 ఎగ్జాక్ట్‌లీ. సంవత్సరాలు నిన్ను 27 సంవత్సరాల వాడివి ఏ రోగం వచ్చో లేకపోతే ఏదో యాక్సిడెంట్ అయ్యో పోతేనే గుండెలు బద్దలవుతాయి. అలాంటిది నువ్వు ఆమె చనిపోయిన 2 గంటల్లోనే నువ్వు కూడా బలవన్మరణం పొందావు అంటే ఆ తల్లిదండ్రులు బతికుంటారా? మరి నీకు ఆ అమ్మాయిని ఎంత ప్రేమించావో తల్లిదండ్రులని అంతే ప్రేమించావు కదా నువ్వు. మరి హ్మ్. వాళ్ళ సంగతి ఒక్కసారైనా ఆలోచించుకోవాల్సింది. అతను రాస్తాడు, నువ్వు అక్కడ నువ్వు ఒక్కదానివి ఉండలేవు. నీకు నేను సర్ప్రైజ్ ఇస్తాను. నేను రానని అనుకున్నావేమో, నేను వచ్చేస్తున్నా నీతో పాటు. నేను అక్కడ నుండి నీకు సర్ప్రైజ్ ఇస్తాను అని చెప్పేసి తల్లిదండ్రులకు ఆ లెటర్‌లో రాసాడు. హ్మ్. మమ్మల్ని ఇద్దరిని ఒకటే చోట దాన సంస్కారాలు చేయండి. ఒకటే చోట పెట్టి అని ఇచ్చాడు. హ్మ్. ఏమొచ్చిందండి దాంట్లో? అదే కదా! ఏమన్నా ఉందా? తల్లిదండ్రులు మరి ఏం చేయాలి ఇప్పుడు అదే. చెప్పండి? అంటే ఈ ప్రేమ వివాహాలు వద్దు, కులాంతర వివాహాలు వద్దు అన్నది అన్నది తల్లిదండ్రులు తప్ప? లేకపోతే దాన్ని అయినా మేము ఇలా చేయడం మా తప్ప అని తెలుసుకొని చనిపోయారా అనేది వాళ్ళే ఆలోచించుకోవాలి. అంటే హ్మ్. తల్లిదండ్రులు నిజంగానే మీకు అంత కావాలి, ఒకరికొకరు కావాలంటే కొన్ని రోజులు ఆగండి. కొన్ని హ్మ్. రోజుల తర్వాత కన్విన్స్ చెయ్యండి. అదే. అమ్మ మాది ట్రూ లవ్ హ్మ్. చేసుకున్నాము మేము. ఒకరికొకరు ఉండలేము అని చెప్పండి. లేదా నిజంగానండి ట్రూ లవ్ ఉన్నప్పుడు మీరు ఒక 4 రోజులు మాట్లాడకున్నా కూడా ఆ ప్రేమ అనేది అట్లాగే ఉంటుంది కదా! హ్మ్. అంతే ఇది గదా! అంటే వాళ్ళు చేసుకున్న దాన్ని బట్టి మనం అనుకోవడం ఏందంటే నిజంగా దే ఆర్ వెరీ ట్రూ లవర్స్. అలాంటప్పుడు మీరు కొంచెం ఓపిక ఉండాల్సింది. ఆ హ్మ్. అమ్మాయి చేసిందే చాలా తప్పు. హ్మ్. అంటే తండ్రి వద్దన్నంత మాత్రాన నిజంగా ఎదురెళ్ళి అప్పుడు ఈ అబ్బాయైనా ఆ చెప్పాల్సింది, అబ్బాయన్న "నువ్వు వెయిట్ చెయ్యి. నేను ఇంకొంచెం కాలం." అంటే లాస్ట్ కాల ఈ అబ్బాయికే చేసిందండి. అమ్మాయి చనిపోయే ముందు ఇలా ఆ! కాల్ లిస్ట్‌లో ఈ అబ్బాయికే చేసింది. నేను చనిపోతున్నా. ఆ! అప్పుడైనా ఏం లేదు. కాదు పద అంటే అప్పటికి ఆ! పద ఇప్పుడే పెళ్లి చేసుకుందాం నువ్వు రా అన్నా కూడా ఆ అదే. క్షణంలో ఆ అమ్మాయి వచ్చేది. తర్వాత మీరు కూర్చొని మాట్లాడుకోవాల్సింది కదా! మీరు ప్రేమించుకున్నప్పుడు ఎంత ధైర్యంతో ప్రేమించుకున్నారు. అదే 8 కదా! సంవత్సరాలు ఆ! ఒకరికొకరు తిరిగారు గదా! అదే కదా! మరి ఇప్పుడు అటు తల్లిదండ్రులను, ఇటు తల్లిదండ్రులను మీరు ఒంటరి చేసి వెళ్ళిపోతే మరి వీళ్ళు ఎవరి కోసం బతకాలి? అసలు ఈ వీళ్ళెలా ప్రేమికులకు ఉండాలి? చెప్పలేము అనిపిస్తది అండి. అసలు ఏం చెప్పినా వాళ్ళు వినిపించుకోరు. వినిపించుకోరు. అదేనండి. ఒక ట్రాన్స్‌లో ఉండిపోతారనమాట. వాళ్ళకిక చుట్టుపక్కల ఏమీ కనిపించదు. ఆ! ఇంక నేను, నువ్వు ఈ ప్రపంచంలో అవును. ఎవరు లేరనుకుంటా. ఆ! కానీ నీకు నువ్వంటే ఇష్టపడేవాళ్ళు, నువ్వు లేకపోతే నిజంగా ఉండలేని వాళ్ళు, ముఖ్యంగా మరి ముఖ్యంగా హ్మ్. తల్లిదండ్రులు, నీ అన్నదమ్ములు, నీ స్నేహితులు ఎంతోమంది ఉంటారు. యెస్. ఆఫ్‌కోర్స్ ఆమె చనిపోయింది. నీకు కంపల్సరీగా బాధ ఉంటుంది. కానీ మరి నీ కోసం ఉండేవాళ్ళు వాళ్ళేమైపోవాలని అదే. ఒక్కసారి ఆలోచించుకోలేదు. వీళ్ళే కాదండి. ఎవరైనా సరే చనిపోయే ముందు సూసైడ్ చేసుకుంటాము అనుకున్నప్పుడు హ్మ్. అసలు అంటే నేను సపోజ్ ఎవరో నన్ను రిజెక్ట్ చేశారండి. చేసినంత మాత్రాన నిన్ను ప్రేమించే వాళ్ళు నిన్ను వద్దనింది ఒకరే. కానీ హ్మ్. నిన్ను ప్రేమించే వాళ్ళు చాలా మందున్నారు కదా! హ్మ్. వాళ్ళ గురించన్నా నువ్వు ఉండాల్సిందే. యెస్. ఆ పెయిన్ అనేది ఉంటదండి. ఎప్పుడైతే మనము ఎవరినైనా ఇష్టపడి వాళ్ళు మనల్ని వద్దన్నా, లేకపోతే వాళ్ళు లేకపోయినా నిజంగా ఈ ప్రపంచం అంతా శూన్యమైనట్టు, అసలు ఎవరు హ్మ్. లేనట్టు, ప్రపంచంలో వాళ్ళు తప్ప ఈ ప్రపంచంలో ఎవరు లేనట్టు అనిపిస్తది. అవును. కానీ ఆ క్షణంలోనే మనం బయటికి రావాలండి. ఎగ్జాక్ట్‌లీ. అలా వచ్చుంటే నిజంగా ఆ అమ్మాయి ఇవాళ తండ్రితో చెప్పినప్పుడు ఆ తండ్రి కొంచెం కేర్ తీసుకొని 24 అవర్స్ ఆ అమ్మాయిని కనిపెట్టుకొని ఉంటే తను అంటే తెల్లవారుజామున బయటికి వెళ్ళిందంటే షీ వాజ్ అలోన్ అనే గదండీ! ఒక్కతే కదా! మరి తండ్రి మరి నిజంగా అంటే కావాలని చేయడం గాదు గానీ, కోపంగా హ్మ్. ఉండొచ్చు. అదే. ఇలా చేసింది కదా అని. హ్మ్. అతను గూడా ఇలా చేసుకుంటుందని గూడా ఎక్స్‌పెక్ట్ అనుకోకపోవచ్చు. చేయకుండొచ్చు. ఎవరి పిల్లలను చనిపోతానంటే అంతే. చనిపోమనైతే చెప్పరు. కాబట్టి మనం అందరికీ చెప్పడం ఏంటంటే, దయచేసి అంటే మీతో పాటు మీ మీరు అమ్మాయిని గాని, అబ్బాయిని గాని ఎంత ప్రేమించారో, అంతకంటే మిమ్మల్ని ప్రేమించే మీ తల్లిదండ్రులు, మీ కుటుంబ సభ్యులు, మీ ఫ్రెండ్స్ హ్మ్. అందరుంటారు కాబట్టి, ఒక్క క్షణం వాళ్ళ గురించి కూడా ఆలోచించండి. సో, ప్రూవ్ చేసుకోండి. మీకు మీరు ప్రూవ్ చేసుకోండి. ఇంట్లో బతికుండి వద్దన్నంత మాత్రాన సాధించండి. హ్మ్. బతికి సాధించాలి. చనిపోయి ఏం హ్మ్. చేస్తారు? ఇవాళ న్యూస్ అవుతది, రేపు న్యూస్ అవుతది, ఎల్లుండి తర్వాత అంతే. అంతే ఎవరు మర్చిపోతాం. మర్చిపోతారు. సో, ఈ ప్రపంచంలో అంటే జీవితాలను నాశనం అంటే నష్టపోయింది మీరే అంతే. కదా! ఎప్పుడైతేనండి ఎవరికైనా సరే నేను ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నాను, ఒక అమ్మాయిని నేను ఇష్టపడుతున్నాను. నేను ఇతనితో ఉండాలనుకున్నాను, హ్మ్. కలిసి కాపురం చేస్తాను, జీవితాంతం ట్రావెల్ చేసుకున్నాను. మీరు ఎప్పుడైతే డిసైడ్ చేసుకుంటారో దీని కాన్సిక్వెన్సెస్ కూడా నేను ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాను అని ఎగ్జాక్ట్‌లీ. స్ట్రాంగ్‌గా ఉన్నప్పుడు మాత్రమే ఈ స్టెప్ యెస్. వేసుకోండి. అంతే. ప్రేమ వివాహాలకు నిజంగానే కొంతమంది సరే అంటారు, కొంతమంది వద్దంటారు. ఆ వద్దన్న వాళ్ళని కూడా మెప్పించి మీరు చేసుకున్నప్పుడే మీరు గొప్ప. ఎగ్జాక్ట్‌లీ. కదా! కరెక్ట్. కాబట్టి చాలా బా జెప్పారు. హ్మ్. దయచేసి ఎవ్వరైనా సరే ఇలా సూసైడ్ జేసుకోవాలి, అమ్మాయి వద్దనింది, అబ్బాయి వద్దనింది అన్నప్పుడు ఒక్కసారి, ఒకసారి మీ ఫస్ట్ మీ నాన్నను, మీ అమ్మని గురించి హ్మ్. చిన్నప్పటి నుంచి మీ మీద ఎంతో ఆశలు పెట్టుకొని, మీరు అర్ధాంతరంగా ఎవరో 10 సంవత్సరాలు అనుకుందాం పోనీ,
పరిచయమైన వాళ్ళ గురించి మీ ప్రాణాలు తీసుకున్నారు అంటే మరి 30 సంవత్సరాలు మీరు అదే కదా. కనిపించుకున్న మీ తల్లిదండ్రులు ఏమైపోతారు? వీళ్ళ ప్రేమ సార్. గొప్పదే గానీ Yes. వీళ్ళు ఇద్దరి పేరెంట్స్ ని ఇద్దరు మోసం చేశారు. మోసం చేశారు కదా వాళ్ళు చిన్నప్పటి కదా. నుంచి వాళ్ళని ఎంత ప్రేమగా కన్విన్స్ చేయాల్సింది. అదే. అమ్మ లేదమ్మా అబ్బాయితోనే నేను ఉంటాను, నాన్న అబ్బాయితోనే ఉంటాను, మీరు ఇంకా కొన్ని రోజులు ఆగండి, ఇప్పుడు నాకు పెళ్లి సంబంధం ఆలొద్దని ఆ అమ్మాయి ఏదన్నా కొంచెం సర్దుకొని ఉన్నా కూడా Right. ఇవాళ జీవితాలు బాగుపడేవి. Right. దయచేసి అంటే అమ్మ నాన్నలు వద్దన్నంత మాత్రాన ఆ అమ్మాయి వద్దన్నంత మాత్రాన మీ ప్రాణాలు తీసుకుంటే అది అది మీ correct జీవితాన్ని మీరే కోల్పోతారు. దయచేసి ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.